మండలం కేసనకుర్రు గ్రామంలో వేంచేసియున్న శ్రీ మల్లమాంబదేవి అమ్మవారికి సమరసత సేవా ఫౌండేషన్ మరియు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆషాఢం సారే సమర్పించారు. గ్రామంలో చిక్కంవారు, అక్కలవారు కుటుంబాల నుండి, అలాగే గ్రామంలో పక్కపవాని చెరువు, సాలివాహన గ్రామం, చాకిరేవు చెరువు, పేర్రాజు చెరువు, చిన్న చెరువు, పెద్ద చెరువు, కేసనకుర్రు, పెద్ద ఊరు గ్రామాల నుండి మాతృమూర్తులు అమ్మవారికి సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సలాది శేషారావు మాట్లాడుతూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతుంది అన్నారు. పిన్నమరాజు పెదబాబు మాట్లాడుతూ ఊరి ఆడపడుచులు అందరూ అమ్మకు సహాయ సమర్పించడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. ఎస్ఎస్ఎఫ్ మహిళా కన్వీనర్ నల్ల ఆండాళ్ దేవి ఆషాఢంలో సారె సమర్పించడం వలన అమ్మ పరిపూర్ణ సౌభాగ్యత్వాన్ని, ఆయురారోగ్యాలను ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మాతృమూర్తులు, ఊరి ఆడపడుచులు, ఎస్ఎస్ఎఫ్ మహిళా విభాగము, ఆలయ కమిటీ వారు, భజన కమిటీ వారు, ధర్మ ప్రచారక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మల్లమాంబ మాతాకి, శ్రీ మల్లమాంబ మాతాకి, శ్రీ మల్లమాంబ. విఘ్నేశ్వరాయ నమః. నా పేరు సలాది శేషారావు అండి. ఈ అమ్మవారు కేసనకుర్రు గ్రామ అమ్మవారు మల్లమాంబదేవి శక్తివంతురాలైన మా దేవత అండి. మా పూర్వీకులు అమ్మవారు బాగా పూజించేవారు. అమ్మవారు మా శక్తివంతం. మాకు తెలియని రోజుల్లో కూడా అమ్మవారు ఏ శక్తిని కూడా ఏ ధూళి గాలిని కూడా రాకుండా అమ్మవారు కాపాడుకునేవారండి. మా పెద్దలు చెప్పేవారు. ఇవరకు గతంలో మాకు తెలియని వయసులో కూడా ఇతర దేవతలు వచ్చి ఇక్కడ పడిన అమ్మవారు కాచుకుని మమ్మల్ని మంచి జాగ్రత్తగా చూసిన అమ్మ గ్రామ దేవత అండి. మా ఊరు కేసనకుర్రు పవిత్రమైన దేవత అండి. ఈ గ్రామ దేవతకి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మంచి కార్యక్రమాలు మంచి వైభవంగా చేస్తున్నామండి. అలాగే ఎస్ఎస్ఎఫ్ ద్వారా కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. అటువంటిది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ సాది చీరి అన్న కార్యక్రమాలు ఈ తెలంగాణ పద్ధతిలో ఇప్పుడు కూడా ఈ ఆంధ్రాలో కూడా మొదలు పెట్టామండి. ప్రతి గ్రామ దేవత దగ్గర అని అలాగే మంచి భక్తి శక్తులతో పుట్టిన ఆడపడుచులు, భక్తులు, పెద్దలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని కోరికలు తీర్చే చల్లని తల్లి అండి అమ్మవారు మల్లమాంబదేవి. అంత భక్తివంతురాలండి మహాతల్లి. ఈ అమ్మవారిని ఎవరు మర్చిపోరండి. ఎంత దూరానికైనా ఆ తీర్థం 5 రోజులండి. ఏ గ్రామ దేవతకైనా 3 రోజుల జాతరలు జరుగుతాయని మా అమ్మవారికి 5 రోజులు గ్రామ దేవతలు జరుగుతాయి. అలా అన్ని కులత్తులు కూడా ఆ గ్రామ దేవత దగ్గరుండి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తారండి. పెద్దల ఆదర్శంలో చిన్న వయసులో కమిటీ కూడా అలాగే చక్కగా మళ్ళీ గ్రామ దేవతను ఏదో డెవలప్ చేసాం పెద్దలు. ఆ తర్వాత కమిటీ అంతా ఏర్పడిన తర్వాత కమిటీ కూడా చాలా అందంగా సంవత్సరానికి చుట్టూ మల్లమాంబ పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు పెడుతున్నారండి. ఏడాదికి చుట్టూ సంవత్సరాలు పండుగ వెంటనే మల్లమాంబ తీర్థం జాతర గట్రా జరుగుతుందండి. మంచి వైభవంగా జరుగుతుంది. అలాగే అందరూ గ్రామం ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో అమ్మవారికి జాతర మంచి వైభవంగా జరుగుతుందని మేము అమ్మవారి మాకు ఈ భక్తులకి గ్రామాన్ని ఊరిని అందరినీ కూడా అమ్మవారు దీవించి మా ఆవిడ ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని కోరి ప్రార్థించుకున్నాం సార్. ఈ గ్రామ దేవత ఏ కోరిన కోరికలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుస్తుంది. ఈ దేవత పురాతనమైనటువంటి దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ కోరుకున్నా నెరవేరుతుంది. ఆ నమ్మకంతో ఈరోజు తండోపతండాలుగా వివిధ గ్రామాల నుంచి మాతృమూర్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందరూ కూడా సారి సమర్పించి కుంకుమ పూజ చేసి లలితాపారాయణ చేసి అందరూ కూడా అమ్మని దర్శించుకుంటున్నారు. అమ్మ దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆలయ కమిటీ వారు ఆహర్నిశలు శ్రమించి ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరికీ బొట్టు పెట్టి మరీ చెప్పి ఇక్కడ ఏ లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు వారికి కూడా మా సంస్థ తరపుని, గ్రామస్తుల తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.